దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి న్యాయవేదిక కార్యక్రమానికి స్వాగతం. చెక్కు అనేది కేవలం ఒక కాగితం మాత్రమే కాదు, అది చాలా నమ్మకంతో కూడినటువంటి పత్రం. అయితే అలాంటి పత్రం ఎలా దుర్వినియోగం అవుతుంది, అసలు ఆ పత్రానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుంది అనేది వివరించడానికి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ గురించి మనకి మరింత అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ న్యాయవాది, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీబొట్ల నారాయణ గారు. సార్ నమస్తే. సార్ అసలు ఎన్ఐఏ యాక్ట్ అంటే ఏమిటి, అలాగే ఎన్ఐఏ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ ఎన్ఐఏ యాక్ట్ అనేది ముఖ్యంగా చెక్కు, ప్రామిసరీ నోటు అందరికీ తెలిసిందే, అలాగే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా. ఇవి ఎవరి చేతిలో అయితే ఉంటాయో వారికి నగదు చెల్లింపు చేయాలి, లేదా వారి ఆర్డర్ పొందిన వారికి చెల్లింపులు చేయాల్సింది ఈ ఎన్ఐఏ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సార్ అలాగే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే అసలు ఏంటి సార్? అదే ఇప్పుడు చెప్పాను కదండి, ఆ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, ఆ పేమెంట్ చేసే విధానాన్ని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటారు. ఇప్పుడు మనకి చాలామందికి అవగాహన ఉన్నది ఒక చెక్కు, ప్రామిసరీ నోటు మాత్రమే. ఈ చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఏ రకంగా ఇది అమల్లోకి వచ్చినాయి అని అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా వ్యాపార లావాదేవీల్లో ఒకళ్ళు ఎంతో పెద్ద మొత్తం తీసుకెళ్ళి పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది, అలాగే దూరాభారంలో పేమెంట్లు చేయాల్సి ఉంటుంది. దీన్ని తగ్గించడం కోసము, దీనికి వెసులుబాటు ఇవ్వడం కోసం, ముఖ్యంగా వ్యాపారస్తుల కోసం, వ్యాపార కార్యక్రమంలో భాగంగా వాడుకోవడం కోసం ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకురావడం జరిగింది. అదే ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంటు ఆనర్ అవ్వడం అనే దాని మీదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా దుర్వినియోగం అవుతున్నాయి. అంటే ప్రతి చిన్న విషయానికి ఈ చెక్కులు ఇవ్వడము, ఈ చెక్కులు డిజాైనర్ అవ్వడం మీద కేసులు పడ్డము, ఇవన్నీ కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటున్నాము. ఇది ఈ ఆనర్ అవ్వడం అనేది, ఈ చెక్స్ ఆనర్ అవ్వడం అనేది మన ఆర్థిక వ్యవస్థని, మన వ్యాపార లావాదేవీలని చక్కగా సూచిస్తూ ఉంటుందండి. ఇది చాలామందికి తెలియక ఒక చెక్కు అనేది ఒక కాగితం, మనం ఎవరికో అడిగారు, ఇస్తున్నాము, అది డిజాైనర్ అయిన తర్వాత మళ్ళీ డబ్బులు కడుతున్నాము అనే పరిభాషలోకి వచ్చేసారు వాళ్ళు. అదండి విషయం. అంటే సార్ చాలామంది చెక్ అనేది చాలా ఈజీగా ఇచ్చేస్తూ ఉంటారు. అంటే అప్పు కోసం అయి ఉండొచ్చు, లేదంటే స్నేహితుడికి అవసరం అయి ఉండొచ్చు, అలా సంతకం చేసి బ్లాంక్ చెక్లు అనేది ఇచ్చేస్తారు. అసలు ఆ బ్లాంక్ చెక్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ విషయంలో మాత్రం చాలా ఇదిగా ఉండాలండి. నేను చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాను, చెక్కు పుస్తకం 18 ఏళ్ళు నిండిన వారికి ఈ చెక్కు తీసుకునే అవకాశం ఉంది మేజర్ అవ్వగానే. ఈ లైసెన్స్ తీసుకోవడం ఎంత ఆనందంగా తీసుకుంటున్నారో, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం ఎంత ఆనందంగా చేస్తున్నారో, ఈ చెక్కు తీసుకోవడంలో కూడా యువత అంతే ఆనందం పొందుతోంది. అయితే వారికి ఆర్థిక క్రమశిక్షణ తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాలి. ఒకవేళ తల్లిదండ్రులకి ఆ ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే అదే పిల్లలకు కూడా వస్తుంది అనేది సహజసిద్ధమైనటువంటి ఇదే. ఈ పిల్లలు ఈ చెక్కుల్ని ఎవరన్నా చెక్కు పెట్టగానే అప్పులు ఇస్తామనడం, అలాగే ఈ మైక్రో ఫైనాన్స్లు కానీ, లేకపోతే ఈ ప్రైవేట్ ఫైనాన్సర్స్ కానీ, వీళ్ళకి ఏదో చిన్న అవసరాలు ఉంటాయి. ఈ ఉదాహరణకి సెల్ ఫోన్లు కొనుక్కోవడం కానీ, ఇంకేదన్నా ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కోవడం కానీ, గ్యాడ్జెట్స్ కొనుక్కోవడం కోసం కానీ వీళ్ళు ఆ షాపులకు వెళ్తుంటే అక్కడ చెక్ తీసుకుంటున్నారు, వీళ్ళకి కావాల్సినవి ఇస్తున్నారు. వీళ్ళకి తెలియట్లేదు వాళ్ళు ఎంత వడ్డీ ఛార్జ్ చేస్తున్నారు. ఒకవేళ ఇన్ టైంలో కట్టకపోతే వాళ్ళు అన్న రూపాయి వడ్డీ కాస్త అది ₹2 అవుతుంది, ₹5 అవుతుంది. వీళ్ళు కట్టాల్సిన రోజున కట్టకపోతే వీళ్ళు తీసుకున్న ₹10,000 సెల్ ఫోన్కి వాళ్ళు ₹50,000కో ₹70,000కో చెక్కు ఫిల్ చేసి కోర్టులో దాఖలు చేయడం. ఈ యువత భవిష్యత్తు కూడా ఈ చెక్కు డిజాైనర్ కేసుల మూలన నిర్వీర్యం అయిపోతుంది. అలాగే ఈ చెక్కులు కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటాము. ఈ తండ్రి వ్యాపారంలో వాళ్ళ పిల్లలు చెక్కులు ఇస్తూ ఉంటారు, అలాగే ఈ భార్య చెక్కులు ఇస్తారు, తల్లిదండ్రులు చెక్కులు ఇస్తారు, అతని తల్లిదండ్రులు చెక్కులు ఇస్తారు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు. ఇవేంటంటే తనకి ఆర్థిక తనకి కట్టడ జరిగింది, తన సిబిల్ బాగాలేదు, ఇంకా బాగున్న వాళ్ళ సిబిల్ నుంచి చెక్కులు ఇవ్వడము, వాళ్ళ పేరు మీద తీసుకోవడము, ఈ రకంగా చేస్తూ ఉండడం వలన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వ్యాపారం బాగా సాగుతుంది, మళ్ళీ కట్టేస్తాము అనే ఉద్దేశం ఉంటుంది.
కానీ చాలా సందర్భాల్లో నేను కోర్టులో అనేక సందర్భాలు చూస్తూ ఉంటాను. ఆ భార్య గృహిణి ఇంట్లో నుంచి ఎప్పుడూ బయటికి రానిటువంటి స్త్రీ కూడా ఈ ఎన్ఐ యాక్ట్ కేసుల్లో ఆ కోర్టుకు రావడం, ఆ ముద్దాయి స్థానంలో నుంచోవడము, అంటే కోర్టుకు వచ్చిన తర్వాత ఈ మీరు ప్రజలు అవగాహన కల్పించుకోవాలి. ఈ కోర్టుకు వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళని నేరస్తులుగానే చూస్తారు. అదే సందర్భంలో అక్కడ ఒక ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్లో ఆడపిల్లలు వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఇంకో సందర్భంలో నేరస్తులు అక్కడ ఉంటారు. వాళ్ళతో పాటు ఈ ఎన్ఐ యాక్ట్లో వచ్చిన ఈ గృహిణులు అక్కడ నుంచొని ఉండడం చూస్తే నిజంగా చాలా మాకే బాధేస్తుంటుంది. అయ్యో, తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. చాలా సందర్భంలో నేను కొంతమంది డాక్టర్స్ని చూసా, ఏవో చిన్న చిన్న కేసుల్లో వాళ్ళు ఇదయ్యి కోర్టుకి రావడం, వాళ్ళు అలా బోన్లో నుంచొని చూస్తే ఏం నేరం చేసి వచ్చారా అన్నట్టు ఉంటుంది. అందుకని ఈ మన యువత తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ చెక్కులు తీసుకునేటప్పుడు, చెక్ బుక్ తీసుకునేటప్పుడు పిల్లల పేరు మీద కానీ భార్య ఇంట్లో వారి పేరు మీద కానీ అవి చాలా జాగ్రత్తగా వాడండి. వాళ్ళ భవిష్యత్తుకి దెబ్బ. అలాగే ఈ కేసులు ఉండడం మూలాన వాళ్ళు ఉన్నత చదువులకి పైకి వెళ్ళడానికి గురించి కానీ, లేకపోతే ఇంకో సందర్భంలో ఏదన్నా ఉంటే వీళ్ళ మీద కేసులు ఉన్నాయి అని చెప్పి బయటపడి వాళ్ళ ఉన్నతికి మనం నిరోధకులం అవుతాము. అలాగే చెక్ డిజాయినర్ కేసుల్లో ఇంకొక ముఖ్యమైన ఇదేంటంటే బర్డెన్ లైస్ ఆన్ ఎక్యూజ్డ్. నేను ఆ చెక్కు తీసుకోలేదు, నేను ఆ చెక్కు ఇవ్వలేదు, నేను ఆ డబ్బు తీసుకోలేదు, నాకు సంబంధం లేదు అని చెప్పి సహజంగా డిఫెన్స్ పెడతారు. దీనిలో ఏమవుతుందంటే చెక్కు నీదే, ఎందుకంటే నీకు ఇష్యూ చేసిన చెక్కే అది. అలాగే సంతకం నువ్వు అడ్మిట్ అవుతావు. ఏమని, నేను సంతకం పెట్టి నా ఆఫీస్లో షెల్ఫ్లో పెట్టాను, అది మిస్ప్లేస్ అయిందనో లేకపోతే ఇంకో రకమైన డిఫెన్స్లు పెడతారు. ఇక్కడ కోర్టు కూడా చూసేది ఏంటంటే చెక్కు నీది, సంతకం నీది, ఈ రెండూ ఉన్నప్పుడు దాని మీద రిసైటల్స్, అంటే చాలామంది అంటారు చెక్కు నాదేనండి, సంతకం నాదే, కానీ డేట్ నేను వేయలేదు, దాని మీద హ్యాండ్ రైటింగ్ నాది కాదు, వర్డ్స్ నావి కాదు, నాకు ఇంగ్లీష్ రానే రాదు, తెలుగే వచ్చు, మరి ఇది ఏ సందర్భంలో? ఇవన్నీ కూడా ప్రిజంప్షన్స్ ఉంటాయి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో కానీ ఇంకా దాని ప్రిజంప్షన్స్ ఉంటాయి. ఈ ప్రిజంప్షన్స్ ప్రకారము ఇతనే చెక్ ఇచ్చాడు, ఇతనే ఆ చెక్కుకి లీగల్ వ్యాలిడ్ డెట్ ఉండి ఇచ్చాడు అనేది ముందు ప్రిజంప్షన్. అవి లేవని నిరూపించుకోవాల్సిన బాధ్యత ముద్దాయిదే. ముద్దాయి ఎప్పుడైతే తన బాధ్యతని నిరూపించుకోలేకపోయాడో ఖాయంగా శిక్ష పడుతుంది. అందుకని ఈ చెక్కులు అనేవి ఒక కాగితాలు కాదు, చాలా విలువైనవి, పరువు ప్రతిష్టలకి సంబంధించినవి, వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించినవి. నేను ఎన్నో సందర్భాల్లో చూశానండి, ఈ చెక్కుల మూలాన ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఫాల్స్ కేసులు కోర్టు చుట్టూ తిరగలేక అప్పుల పాలైపోయి ఉన్నాళ్ళు. ఎంతగంత గొప్ప గొప్ప మేధావులు, ప్రొఫెసర్లు ఎంతమందిని నేను చూశానండి. నా 30 ఏళ్ల చరిత్రలో చాలామందిని చూశాను. చెక్కుల్ని అశ్రద్ధ చేయడం వల్ల ఈ రకంగా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఏమవుతుందిలే, ఒక కాగితమే కదా ఇచ్చేసాం అనుకుంటారు. అది చాలా పొరపాటైన విషయం అండి. సార్, అలాగే చెక్కు మీద చాలామంది ఒక 10,000 రాస్తారు. దాని పక్కన 2 సున్నాలు కనుక చేర్చినట్లయితే దాని యొక్క అసలు అక్షరాల యొక్క పూర్తిగా మారిపోతుంది, విలువ మారిపోతుంది. అలా అక్షరాలు చేర్చినప్పుడు అది చేర్చింది నేను కాదు, నేను ఇచ్చింది పర్టికులర్ అమౌంట్కే అని చెప్పేసి అసలు ఎలా మనం ప్రూవ్ చేయాలి సార్ కోర్టులో? దాన్ని మెటీరియల్ ఆల్టరేషన్ అంటారండి. ఇప్పుడు సహజంగా 10,000 అన్నారు. 10,000 అంటే 1 సున్నా పెట్టి, కామా పెట్టి, 3 సున్నాలు పెట్టి గీత కొడతారు. చాలా సందర్భాల్లో 10,000 రాయడం కూడా రాదు. వాళ్ళు 1 రాస్తారు, 2 సున్నాలు పెట్టి ఇంకో 2 సున్నాలు అలా పెడతారు. ఆ సందర్భంలో మెటీరియల్ ఆల్టరేషన్ జరగడానికి అవకాశం ఉంది, కానీ క్లియర్గా రాసిన చోట జరగడానికి అవకాశం లేదు. అలాగే వర్డ్స్లో న్యూమరికల్గా రాసి వర్డ్స్ రాయకపోతే అది వర్డ్స్ రాసుకోవచ్చు. అంటే రాసుకోవచ్చు మీన్స్ టెక్నికల్గా రాయకూడదు, కానీ అది ఇది ఒకళ్ళే రాశారని చెప్పడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మీరు అన్నట్లుగా 10,000ని ₹1,00,000 చేయడమో, 10,000ని 10 లక్షలు చేయడమో అంటూ జరిగితే దానికి సంబంధించి అది మెటీరియల్ ఆల్టరేషన్ కిందే వస్తుందండి. అపిరెంట్గా కనపడితే మాత్రం ఆ కేసు నిలవదు. ఒకవేళ అది కనపడకపోతే కనుక కేసు నిలవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని సందర్భాలు ఈ 10,000ని 10 లక్షలు చేసే ఇవి కూడా చాలా సందర్భాల్లో జరిగినాయండి. నా కొన్ని కేసుల్లో అనుభవం.
చెక్ లిమిట్ ఉంటుందండి. దాని మీద చాలామంది తెలియదు. చెక్ లిమిట్ 3 లక్షలని, 10 లక్షలని, 10 లక్షల కన్నా తక్కువ ఉండాలి. ఈ 10 లక్షల కన్నా తక్కువ ఉన్నది వాళ్ళు 20 లక్షలు 30 లక్షలు రాసేస్తారు. ఆ సందర్భంలో ఆ చెక్కు పనికిరాదండి. ఇది మీరు చెప్పింది మెటీరియల్ ఆల్టరేషన్ కింద వస్తుంది. మెటీరియల్ ఆల్టరేషన్ అనేది ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఆల్టరేషన్ జరిగిన చోట సంతకం పెట్టాలి. ఈ చెక్ మీద అయితే ఏదైతే సంతకం ఉందో చిన్న ఆల్టరేషన్ జరిగిన చోట కూడా అక్కడ పూర్తి సంతకం పెట్టాలి. అవి కొన్ని సందర్భాల్లో చెల్లుబాటు అవుతాయి, కొన్ని సందర్భాల్లో కావు. సార్ అలాగే కొన్ని సందర్భాల్లో క్రాస్డ్ చెక్స్ అనే పదం ఎక్కువగా వింటాం. క్రాస్ చేశారు చెక్ని అంటే అసలు క్రాస్డ్ చెక్ అంటే ఏంటండి? క్రాస్ చెక్ అనేది మామూలుగా బేరర్ చెక్. ఇప్పుడు ఉదాహరణకి మీ పేరు రాసి ఇస్తాము, అది మీరు బ్యాంక్కి వెళ్తే డైరెక్ట్గా మీకు ఇచ్చేస్తారు. క్రాస్డ్ చెక్ అనేది ఓన్లీ ఆ యొక్క పేరు రాసిన సంస్థకి, ఆ కంపెనీకి త్రూ అకౌంట్ వెళ్ళాల్సిందే తప్ప బేరర్ తీసుకొని వెళ్తే అది ఇచ్చేది ఉండదు. ఈ క్రాస్ చెక్ అనేది ఆ అకౌంట్లో పడ్డానికే సంబంధించినంత మటుకు. సార్ అలాగే చాలామంది డబ్బు తీసుకుందామని చెప్పేసి ఒక చెక్ పట్టుకొని బ్యాంక్కి వెళ్తారు. బ్యాంక్కి వెళ్తే అక్కడ ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని చెప్పేసి ఒక మెమో రాసి వాళ్ళని వెనక్కి పంపించడం జరుగుతుంది. అసలు అలాంటి సందర్భంలో వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు అదే ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఇప్పుడు ఇది చెక్ ఇచ్చారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక కంపెనీ వాడు నాకు చెక్ ఇచ్చారు, నేనేదో వాళ్ళ దగ్గర డిపాజిట్ చేసుకున్నాను, దానికి సంబంధించి మెచ్యూరిటీ వచ్చింది, నాకు డబ్బులు ఇచ్చారు. నేను ఆ చెక్ని బ్యాంకుకి తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తే అది ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని రిటర్న్ అయింది. నాకు ఇవ్వాల్సిన వాళ్ళ ఇది రిటర్న్ అయితే అక్కడి నుంచే కరెక్ట్గా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 138 స్టార్ట్ అవుతుంది. ఎవరైతే సఫిషియెంట్ ఫండ్స్ లేకుండా అవతల వారికి చెక్ ఇచ్చారో వాళ్ళు అవతల వారు చెక్ ప్రజెంట్ చేసినప్పుడు నిల్వ సరిగ్గా ఉంచలేకపోయారో వారు శిక్షార్హులు. ఈ సందర్భంలో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని చెప్పి బ్యాంకర్స్ మెమో ఇస్తారు. మీకు ఎవరైతే చెక్ ఇచ్చారో వారి అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అంటే మీ చెక్ ఆనర్ చేయాల్సినంత డబ్బు లేదు. ఉదాహరణకు ₹1,00,000 ఇచ్చారు, అక్కడ 90,000 ఉంది. వాళ్ళు ఉన్నాయి అనుకొని ఉంటారు 90, కానీ డిజానర్ అవుతుంది. ఒక్కొక్క సహజంగా చెక్ ఇస్తారు, అలా అక్కడ డబ్బులే ఉండవు. ఆ సందర్భంలో ఇలాగే మీరు చెక్ ఇచ్చిన వాళ్ళ అకౌంట్లో డబ్బులు లేవని మనకి చెక్ రిటర్న్ మెమో అని ఇస్తారు. ఆ చెక్ రిటర్న్ మెమో తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి వితిన్ 30 డేస్లో ఆ చెక్ ఇచ్చిన వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. ఏమని? మీరు ఇచ్చినటువంటి చెక్ డిజానర్ అయింది, డబ్బులు లేవని, కాబట్టి ఈ చెక్ అమౌంట్ని వితిన్ 30 డేస్లో వితిన్ 15 డేస్లో 30 డేస్లో నోటీస్ ఇవ్వాలి. వితిన్ 15 డేస్లో 15 రోజుల్లో చెల్లించమని చెప్పి నోటీస్ ఇవ్వాలి. సహజంగా అంటే చాలామంది నేను చూస్తుంటాను, ఈ చెక్ అమౌంట్ ఉదాహరణకి చెక్ ₹1,00,000 డిజానర్ అయింది. నోటీస్ ఏమని ఇస్తారు? ₹1,00,000 ఈ ప్లేటర్ ఖర్చులు ఇంకో ఖర్చులు కలిపి ₹1,10,000 ఇమ్మని నోటీస్ ఇస్తారు. ఆ నోటీసు ఇన్వాలిడ్. అంటే కరెక్ట్గా చెక్ అమౌంట్ మాత్రమే మనం డిమాండ్ చేయాలి. అంతకు మించి డిమాండ్ చేసి 15 రోజుల్లోపు కట్టమని అంటే గనక అది వ్యాలిడ్ కాదు. అది ఎందుకంటే ఇది వ్యాలిడ్ కాదు అని ఎందుకంటే చాలా సందర్భాల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఎప్పుడైనా సరే మనము డిజానర్డ్ చెక్ అమౌంట్ గురించి మాత్రమే నోటీస్లో డిమాండ్ చేయాలి తప్ప అంతకు మించి డిమాండ్ చేయకూడదు. అలాగే వాళ్ళు 15 రోజుల్లోపు ఒకవేళ అలా అన్నప్పటికీ చెక్ అమౌంట్ 15 రోజుల్లోపు డిజానర్డ్ చెక్ అమౌంట్ 15 రోజుల్లోపు వారికి గనక పంపించేసినట్టయితే ఇంకా కేసు అనేది ఉండదు. ఒకవేళ వాళ్ళు కోర్టులో కేసు దాఖలు చేసినా వీళ్ళు అడ్వకేట్ గారిని పెట్టుకున్నా లేకపోతే ఇన్ పర్సన్ వాళ్ళే కోర్టుకి అపేర్ అయ్యి సార్ వాళ్ళు ఇదిగో నా డిజానర్ అయింది నోటీస్ ఇచ్చారు, ఇమీడియట్గా నేను ఆ నోటీస్కి వాళ్ళకి ఆ డబ్బు పంపించేశాను, ఇదిగోండి డిమాండ్ డ్రాఫ్ట్. ఎప్పుడైనా సరే ఇలాంటి డిమాండ్ వచ్చినప్పుడు మాత్రం మళ్ళా ఇంకోసారి నమ్మకంగా క్యాష్ ఇచ్చానండం లేకపోతే మా వాళ్ళ చేత పంపించానండం ఇలాంటివి మాత్రం చేయకూడదు. వన్స్ ఒకసారి లీగల్ నోటీస్ వచ్చినప్పుడు డెఫినెట్గా డీడీ రూపంలోనే వాళ్ళకి పేమెంట్ చేయడం జరగాలి. ఆ సందర్భానికి ఇంకా కేసు ఉండదు. ఒకవేళ 15 రోజుల్లోపు కనుక పే చేయకపోతే వాళ్ళు అక్కడి నుంచి 30 డేస్ లోపల మనం కోర్టులో దాఖలు చేసుకోవాలి.
ఇక్కడ దీనిలో ఇంకొక చిన్న ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్తా. ఇప్పుడు క్యాలిక్యులేషన్ డేస్ క్యాలిక్యులేషన్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నాకు ఉదాహరణకి 31వ తారీఖు నాకు చెక్ రిటర్న్ అయింది. నేను ప్రజెంట్ చేసిన చెక్ రిటర్న్ అయింది. నా లిమిటేషను 31వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వదు. డేస్ కౌంటింగ్ 1వ తారీఖు నుంచి లెక్క పెట్టుకోవాలి. చాలామంది 30వ తారీఖు సాయంత్రం 5ంటికి తీసుకున్నాం 31 అని 31, 1, 2 అలా 15 రోజులు అనుకుంటారు. కాదు, 1వ తారీఖు నుంచి 15వ తారీఖు రాత్రి 12 లోపు మనం ఈ నోటీస్ అనేదాన్ని పోస్ట్ చేయాలి. అలాగే వాళ్ళకి అందిన దగ్గర నుంచి వాళ్ళకి ఎప్పుడు అందుతుంది నోటీసు, మన ఉదాహరణకి విజయవాడలో పోస్ట్ చేస్తే బాంబేలో అందడానికి ఒక 3 days పడుతుంది స్పీడ్ పోస్ట్. ఆ 3 days వాళ్ళకి ఎకనాలెడ్జ్మెంట్ అందుతుంది కదా, మనకు వస్తుంది కదా. ఆ ఎకనాలెడ్జ్మెంట్ మీద ఉన్న డేట్ దగ్గర నుంచి ఆ నెక్స్ట్ డే నుంచి 15 రోజులు వెయిట్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఎకనాలెడ్జ్మెంట్ డేట్ నుంచి 15 రోజులు వెయిట్ చేసామనుకొని 14వ రోజే కంప్లైంట్ ఫైల్ చేస్తారు. అది ప్రిమెచ్యూర్డ్ కంప్లైంట్ అవుతుంది. ప్రిమెచ్యూర్డ్ కంప్లైంట్ ఒకవేళ వాళ్ళ డబ్బు కట్టకపోయినా 16వ రోజు కట్టలేదు, 14వ రోజైనా డీడీ తీసి ఉండాలిగా. తీయకపోయినా మీరు వేసిన ప్రిమెచ్యూర్ కంప్లైంట్ డిస్మిస్ అయిపోతుంది. అలాగే 15 రోజుల తర్వాత నుంచి వేయాలి. ఆ వేయడంలో 30 రోజుల్లోపు వేయాలి. గతంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఈ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత 2018 తర్వాత వచ్చిన అమెండ్మెంట్ యాక్ట్లో ది ఫైలింగ్ లిమిటేషన్ కూడా పెంచారు. అంటే దానికి రీజనబుల్ కాస్ట్ చూపెడితే 30 రోజుల తర్వాత కాకపోయినా ఇంకొక 10 రోజులు 20 రోజులు 30 ఇంకా దాని పరిస్థితిని బట్టి లిమిటేషన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు. న్యాయవేదిక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. తరానే పురాణే హిందీ సినీ గీతాలు ప్రతి శనివారం మరియు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మీ దూరదర్శన్ సప్తగిరిలో. పాడికి ఆధారం పచ్చిమేత. సో పచ్చిమేత లేనిదే పాడి లాభసాటి కాదు. పుట్టగొడుగు అన్నది ఒక శాకాహారులకు అధిక మోతాదులో మాంసకృతులను అందించేటటువంటి ఒక గొప్ప వరంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. పసిడి పంటలు ఆదివారం నుండి శనివారం వరకు ఉదయం 5:30 నుండి 6 గంటల వరకు మీ దూరదర్శన్ సప్తగిరిలో. కృతయుగము రసలింగార్చన దేవాలయం ఉంది. త్రేతాయుగ సందర్భంగా రత్నలింగార్చన రత్నలింగము ఇక్కడ ఉన్నది. ద్వాపరయుగం సాక్షాత్ కృష్ణ పరమాత్మ స్ఫటికలింగానికి అర్చనాభిషేకాలు చేసినట్టుగా మనకి శివమహాపురాణంలో. చిలకలూరుపేట దగ్గర ఎడ్లపాడు కొండలో శ్రీ వీరాంజనేయ స్వామి వారిని 24 అడుగుల ఎత్తు 12 అడుగుల వెడల్పుతో కూడా ఈ యొక్క స్వామివారిని తయారు చేయించి బ్రహ్మశ్రీ సద్గురు జగన్నాథ స్వామి వారి కరకలమలం చేత 1969వ సంవత్సరంలో స్వామిని ప్రతిష్ఠ గావించడం జరిగింది. సంవత్సరాల పాటు కాలం అర్చన చేసి నరకాసురుడే స్వామివారికి పృథ్వీశ్వర అనేటువంటి పేరు పెట్టారు అని చెప్పి స్థల పురాణంలో చెప్పబడింది. పృథ్వీశ్వర అని మాత్రమే పేరు పెట్టారని అంటే స్వామివారు కూడా పృథ్వీ నుంచి అనగా భూమి. అర్చన ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 6:30 వరకు మీ దూరదర్శన్ సప్తగిరి ఛానల్లో ప్రసారమవుతుంది. న్యాయవేదిక కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
సార్ అలాగే ముఖ్యంగా నాకు ఒక చిన్న డౌట్ గుర్తొచ్చింది. అంటే చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క అంటే అప్పుకి సంబంధించి చెక్ అనేది ఇష్యూ చేస్తారు. నాకు పలానా రోజున శాలరీ పడతాయి, అప్పుడు కనుక మీరు ఈ చెక్ తీసుకెళ్ళి ప్రజెంట్ చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి చెక్ ఇష్యూ చేస్తారు. అయితే ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎంప్లాయీకి 15వ తారీఖు పడాల్సిన జీతం 20వ తారీఖుకి వేస్తారనమాట. ఈ లోపల వీళ్ళు తీసుకెళ్ళి ఈ చెక్ ప్రజెంట్ చేయడం వల్ల బౌన్స్ అని వస్తుంది. అంటే ఈ ఎంప్లాయీ ఎలాంటి తప్పు చేయడు, కాకపోతే కంపెనీ వాళ్ళు సరైన టైంలో వేయకపోవడం వల్ల చెక్ బౌన్స్ అవుతుంది. అప్పుడు కోర్టులో ఏమైనా అంటే తిన తప్పు లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందంటారా ఇలాంటి సందర్భాల్లో? అది ఎప్పుడు కూడా ఈ చెక్ ఇచ్చే వాళ్ళదే బాధ్యత. అది నాకు 15వ తారీఖు డబ్బులు పడతాయి, 15వ తారీఖు నాడు నేను కడతాను అని మీరు ప్రామిస్ చేసి చెక్ ఇచ్చారు అని అంటే అవతల వాళ్ళు ఆ టైంకి వేసేస్తారు. మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి అన్న ప్రెజంప్షన్ అంతే. ఒకవేళ మీ దగ్గర లేకపోతే గనక వాళ్ళ దగ్గర వాళ్ళు ముందే ఇంటిమేట్ చేయాలి. నేను మీకు 15వ తారీఖుకి చెక్ ఇచ్చాను, కానీ నాకు 20వ తారీఖు పడతాయి డబ్బులు, నేను పడిన తర్వాత మీకు చెప్తాను. ఎందుకంటే ఈ చెక్ని వితిన్ 6 months మనం వాడుకోవచ్చు. మనం ఇచ్చిన డేట్ నుంచి 6 months లోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు. కాబట్టి వాళ్ళకి అది ఇంటిమేట్ చేస్తే గనక వాళ్ళు ప్రెజెంట్ చేయరు. లేదా నిజంగా ఇతను బోనఫైడిస్ ఇతని దగ్గర ఉన్నాయి అనుకుంటే ఒకవేళ రిటర్న్ అయిందనుకోండి చెక్కు, మళ్ళీ దాన్ని తిరిగి వితిన్ 6 monthsలో రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇతను 20వ తారీఖు పడ్డాయి, మళ్ళీ రిటర్న్ అయితే మళ్ళీ ఆ చెక్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, రెండోసారి రిప్రజెంట్ చేసుకోవచ్చు. దాని చెక్ బౌన్స్ ఛార్జీలు 250 400 ఏదో బ్యాంకుని బట్టి ఉంటాయి. అవి తర్వాత వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. దానిలో నిజంగా ఇతను కట్టే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే ఎవ్వరూ దాన్ని అభ్యంతరం పెట్టరు. ఈవెన్ అది ఇందాక మీకు చెప్పినట్టు నోటీస్ ఇచ్చిన 15 రోజుల్లో ఆ డబ్బులు కట్టుకున్నా నష్టమేం జరగదు. సార్ అలాగే చాలామంది చెక్ కేసెస్లో ఐపీ పెడుతూ ఉంటారు. అసలు ఐపీ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే చట్టంలో దానికి ఎంత వ్యాలిడిటీ ఉంటుంది? కాదండి, చెక్ కేసుల్లో ఐపీ అనేది ఎలా వస్తుందంటే ఐపీ పెట్టిన వాళ్ళ మీద చెక్ కేసులు ఎలా ఉంటాయి. ఐపీ ఇప్పుడు సహజంగా ఒక వరకు ₹1 నాకు అయ్యో బాకీలు ఉన్నాయండి, ఆస్తులు 10 లక్షలు కూడా లేవు, కాబట్టి నేను ఐపీ పెడతాను అండి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ పోస్ట్ డేటెడ్ చెక్స్ చాలామందికి ఇచ్చేసి ఉంటారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను ఐపీ ఫైల్ చేసేసాను కాబట్టి ఇంకా నాకు ఈ చెక్ కేసుల గురించి కూడా తప్పించుకోవచ్చు అని. ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. ఐపీ పెట్టిన వాళ్ళ మీద ఇప్పుడు ఉదాహరణకి ఆయన జనవరి 1వ వారంలో ఐపీ పెట్టాడు, ఐపీ నెంబర్ అయింది, అవతల పార్టీలకి నోటీసులు వెళ్ళినాయి, నోటీసులు అందుకోవాలా. ఉదాహరణకి ఓ సుబ్బారావు గారు నోటీస్ అందుకోవాలా, ఆయనకి ఐపీ పెట్టిన సంగతి తెలియదు, కానీ ఆయనకి ఫిబ్రవరి డేట్ వేసి చెక్ ఇచ్చారు. ఆయన ఆ ఫిబ్రవరి డేట్లో ఆయన చెక్ ప్రజెంట్ చేయడం జరిగింది, ఆ చెక్ డిజాన్ రావడం జరిగింది. ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద ఈ ఐపీ పెట్టిన వ్యక్తి 100% లయబుల్. ఒకవేళ ఆ నోటీస్ అందుకున్న సుబ్బారావు గారికి ఈతను పంపించాలి, నేను ఇలా పెట్టాను కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి చెక్కులు ఇంకా ప్రజెంట్ చేయొద్దు అని దానిలో ఉండాలి. లేదా స్పెసిఫిక్గా నోటీస్ ఉండాలి, నేను ఆల్రెడీ ఐపీ పెట్టాను, నీ పేరు కూడా ఉంది, కాబట్టి నీకు ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్ నువ్వు ప్రజెంట్ చేయొద్దు అనేది ఇతనికి డిఫెన్స్గా మాత్రమే పనికొస్తుంది తప్ప ఈ ఐపీ అనేది ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ లైబిలిటీ నుండి ప్రొటెక్ట్ చేయలేదు. సార్ అలాగే చెక్ పంపించిన తర్వాత అంటే చెక్ బౌన్స్ అయిన తర్వాత 30 రోజుల్లో కనుక లీగల్ నోటీస్ పంపించాలన్నారు. ఒకసారి ఆ పర్సన్ ఆ లీగల్ నోటీస్ రిసీవ్ చేసుకున్నాక ఎంత టైంలో మళ్ళీ అతనికి రీపే చేసే అవకాశం ఉంటుంది? అది ఇందాక చెప్పానండి, నోటీసు మనం 30 రోజుల్లో పంపిస్తాం, అందుకున్న దగ్గర నుంచి 15 రోజుల లోపు వాళ్ళు పే చేయాలి. ఇక్కడ దీనిలో ఇంకొక టెక్నికల్ ఇష్యూ వస్తుంది. అంటే ఈ మధ్య కొంతమంది ప్రైవేట్ ఫైనాన్సర్సు వీళ్ళు ఉండేది ఒక చోట, అంటే వీళ్ళు యాక్చువల్గా వీళ్ళకి తెలిసిన అడ్రస్సు ఉదాహరణకి విజయవాడ సూర్యారావుపేటలో ఉంటారని చెప్తున్నారు. వీళ్ళు మొగల్రాజపురం అడ్రస్కి ఇస్తారు. అంటే మొగల్రాజపురం అడ్రస్కి ఇచ్చి అక్కడ కొరియర్ కానీ ఇంకోటి ఏదన్నా దాన్ని కాస్త రిఫ్యూజ్ చేశారనో లేకపోతే ఇక్కడి నుంచి మారారనో సమ్ ఎండార్స్మెంట్లు ఇస్తారు. ఆ ఫాల్స్ అండ్ ఫేక్ ఎండార్స్మెంట్ల మీద కోర్టుని మిస్రిప్రజెంట్ చేసి కోర్టులో ఫైల్ చేయడం, వారెంట్ పొందడం, వారెంట్ పొందిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ అడ్రస్ దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తారు. ఇలాంటి సందర్భాలు చాలామంది ఇవి సహజంగా లోకల్ ఫైనాన్సర్స్ చేసే జిమ్మిక్కులు. అంటే
వాస్తవంగా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది ఒక వ్యాపారస్తులకి ఈ ఆర్థిక ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిందైతే ఇది ప్రైవేట్ ఫైనాన్సర్లు, అంటే నేను వారిని అంటున్నానని కాదు, ఎప్పుడైనా సరే ఒక పారే నీరు, ఒక వైద్యుడు, ఒక పారే నీరు, అప్పిచ్చేవాడు, వీళ్ళు ముగ్గురు ఉన్న చోట బతకమని చెప్పి సహజంగా అంటుంటారు. ఈ అప్పిచ్చేవాళ్ళు సహజంగా అప్పు తీసుకునేవాళ్ళు అప్పిచ్చేవారు ఉన్నారని ఆనందపడి వాళ్ళ దగ్గర ప్రామిసరీ నోట్లు ఫిలప్ చేయండి, ఫిలప్ చేసి సంతకాలు పెట్టండి. అలాగే చెక్కులు మీరు ఫిలప్ చేసి ఇవ్వండి, డేట్లు వేసి ఇవ్వండి. నేను చాలామందికి చెప్తా, చాలా సందర్భాల్లో నన్ను అడుగుతారు, ఇలాగ ఇచ్చామండి ఎగ్గొట్టడం ఎలాగని. ఈ ఎగ్గొట్టే వాళ్ళు అసలు ఎందుకు అప్పు తీసుకోవాలి? ఇప్పుడు ఒక అప్పు ఇచ్చేవారు వాళ్ళ అవసరాలని, వాళ్ళ యొక్క వ్యక్తిగతని త్యాగం చేసుకొని అప్పిస్తారు. అప్పు తీసుకున్న వాళ్ళు వాటిని ఎంజాయ్ చేసి, లేకపోతే ఏదో వాళ్ళ వ్యాపారంలో పెట్టి నష్టపోయారు అనుకుందాం. ఆ సందర్భం ఉంటుంది, ఈ సందర్భం ఉంటుంది. ఉన్నప్పుడు ఈ ఎగ్గొట్టే మాటలు మాట్లాడితే నేను చాలా సందర్భాలు చెప్తాను. మీరు తీసుకున్నారు, ₹2 వడ్డీనా, ₹3 వడ్డీనా, ₹5 వడ్డీ అండి, ఎలా కట్టాలని? నీవు తీసుకునేటప్పుడు ₹5 ఒప్పుకున్నావుగా, నువ్వు ఒప్పుకున్నప్పుడు కట్టాల్సిందే. ఒప్పుకున్నప్పుడు నువ్వు అవన్నీ ఫిలప్ చేయి. ₹5 వడ్డీ అనే ఫిలప్ చేయి, ₹3 వడ్డీ అనే ఫిలప్ చేయి. అప్పు ఇచ్చేవాళ్ళు కూడా నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, చక్కగా రాయించుకోండి, స్వదస్తూరితో రాయించుకోండి. తర్వాత ఆ ప్రశ్నలు కూడా వస్తాయి, ఆ సందర్భంలో సమాధానం చెప్తాను. సార్, అలాగే సాధారణంగా చెక్ రాసేటప్పుడు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఉపయోగపడుతుంది అంటారు ఫ్యూచర్లో? చెక్ రాసేటప్పుడు అంటే అండి, ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒకళ్ళు డబ్బులు ఇవ్వాలి అన్నప్పుడు నేను మీ చెక్ ఒకటి ఇచ్చేయండి సంతకం పెట్టి అని తీసుకోకూడదు. వాళ్ళ స్వదస్తూరితో తప్పులు లేకుండా వాళ్ళ చేతే డేట్ వేయించి, వాళ్ళ చేతే అంకెలు వేయించి, వాళ్ళ చేతే అక్షరాలు రాయించి, వాళ్ళ చేతే నా పేరు రాయించుకొని తప్పులు లేకుండా తీసుకోవాలి. అప్పుడు వాళ్ళకి డిఫెన్స్ ఉండదు, నా రైటింగ్ కాదు, నేను పెట్టలేదు, నేను చేయలేదు అనేది ఒకటి వాళ్ళ మనసుకు కూడా తెలుస్తుంది, ఇది నాదే కదా అని. ఇది మాత్రం 100% స్వదస్తూరితో మ్యాక్సిమం తీసుకోవాలి. చదువు రాని వాళ్ళైతే వాళ్ళ పిల్లల చేత ఫిలప్ చేయించి తీసుకోవాలి. సార్, అలాగే చెక్ కొంతమంది ఒక చోటు పెడుతూ ఉంటారు, పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, చెక్ ఎక్కడో పెడతారు, వాళ్ళు ఇంకెక్కడో వెతుకుతారు, అది దొరకదు. ఈ లోపల ఈ చెక్ వేరే వాళ్ళకి దొరుకుతుంది, దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి టైంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే నా చెక్ ఇలా పోయింది అని? ఇది చాలా మంచి ప్రశ్న అండి. చాలా సందర్భాల్లో చాలా పెద్ద మనుషులు, అలాగే చాలా చిన్నవారు కూడా అశ్రద్ధ అనేది ఈ చెక్కుల విషయాల్లో చేస్తారు. నిజంగా చెక్కు పుస్తకాలు ఎక్కడ పడేస్తారో తెలియదు. ఈవెన్ నేను చాలా ఇళ్లలో చూశాను, ఇంటికి వెళ్తే ఆ గట్టు మీద డైనింగ్ టేబుల్ మీద చెక్ బుక్ ఉంటుంది, లేకపోతే ఇంకో సంతకాలు పెట్టినవి ఉంటాయి. సంతకాలు పెట్టకపోయినా నమూనా సంతకాలతో పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆ చెక్ లీవ్ తీసి బ్యాంకులో వేస్తే మీరు దానిలో నుంచి బయటపడడానికి మినిమం 3 years పడుతుంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఇంట్లో పెద్దవారు కానీ, పెద్దవారు లేదు చిన్నపిల్లలు లేరు, కరెక్ట్గా చెప్పాలంటే పెద్దవారే జాగ్రత్తగా ఉంటారు. ఈ నడి వయస్కులు చిన్నవాళ్లే అశ్రద్ధగా ఉంటున్నారు. ఈ చెక్కు పుస్తకం అనేది ₹1 కోటి విలువైన కాగితం అని అనుకోండి. ఫస్ట్ అది బీరువాలోనే పెట్టుకోండి, అవసరమైనప్పుడు మాత్రమే తీయండి, ఆనర్ చేయగలిగితేనే ఇవ్వండి. లేకపోతే ఈ పాంప్లెట్లు పంచినట్లు దయచేసి పంచద్దు, అది మీ కుటుంబ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది. ఆ కేసులు వ్యవహారంలో ఒకవేళ అలా జరిగితే ఏం చేయాలి, అది ముందు మీకు తెలియాలిగా. ఈ చెక్కు పోయింది, ఇన్ని లీవ్స్ పోయినాయి అనేది మీకు తెలియాలి. నా దగ్గరికి వస్తారు కేసుకి, సార్ నేను వాళ్ళకి ఇన్ని చెక్కులు ఇచ్చానండి, దానిలో 3 చెక్కులు, దీనిలో 8 చెక్కులు, దానిలో 6 చెక్కులు అంటారు. ఏ చెక్కులు ఇచ్చావు, ఎప్పుడు ఇచ్చావు, ఏ టైంలో ఇచ్చావు? ఎందుకంటే ఇవన్నీ మెన్షన్ చేస్తూ మనం వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, పలానా అప్పుడు నీకు ఇన్ని చెక్కులు ఇలా ఇచ్చావు. అప్పుడు కానీ మనకి డిఫెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా ఇలా పోయినాయి అని మనకి తెలిస్తే కనుక ఇమీడియట్గా ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇలాగన్న మా ఇంట్లో పెట్టుకున్నటువంటి చెక్కులు, ఈ నెంబర్ చెక్కులు, ఈ బ్యాంక్ చెక్కులు, ఎంటీ చెక్కుల, సంతకం పెట్టిన చెక్కుల,
ఇవి పోయినాయి అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. సహజంగా పోలీసు వారు ఎట్లాంటి కంప్లైంట్ రోజు వాళ్ళకి 100 వస్తాయి, వాళ్ళు తీసుకోరు. అట్లీస్ట్ రిసీట్ తీసుకోవాలి వాళ్ళు. అలాగే ఒక పేపర్ పబ్లికేషన్ ఇవ్వాలి. పేపర్ పబ్లికేషన్, చిన్న పేపర్ పబ్లికేషను, ఏదో ఒక పేపర్లో 1000 రూపాయలు అవుతుంది, 1200 అవుతుంది, చిన్న చిన్న పేపర్లో పబ్లికేషన్ వేయాలి. ఇలాగా నాకు సంబంధించిన చెక్కులు, పలానా నెంబర్ చెక్కులు, పలానా బ్యాంక్ చెక్కులు పోయినాయి, ఎవరికన్నా దొరికిన ఎడల నాకు తీసుకొచ్చి ఇవ్వగలరు, లేదా అడ్వకేట్ ద్వారా నోటి అడ్వకేట్ గారికి అందజేయగలరు అని ఒక ఈ 2 గనక ఇస్తే రేపు ఎక్కడైనా దుర్వినియోగం అయితే ఈ డిఫెన్స్గా పనిచేస్తుంది. అంతే సార్. అలాగే చెక్ మీద రాసేటప్పుడు చాలామంది ఇంక్ పెన్తో రాస్తూ ఉంటారు. ఇంక్ పెన్తో రాయటం వల్ల అక్షరాలు అనేవి చెరిగిపోతూ ఉంటాయి. దాన్ని మళ్ళీ ఏదో అంటే తప్పులు అక్కడ మారుస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. అసలు దానికి వ్యాలిడిటీ ఉంటుందంటారా చట్ట ప్రకారం? మనకి చెక్కు ఈ పెన్నుతో రాయాలి, దీంతో రాయాలని ఏమీ లేదండి. అక్కడ దాని మీద అక్షరం ఉండాలి, అక్షరం చెరిగిపోనిదై ఉండాలి. అక్షరం కనుక చెరిగిపోయి ఉంటే అది ట్యాంపరింగ్ కిందే వస్తుంది. ఈవెన్ దాని మీద ఇంకు చుక్క మీద నీళ్లు పడ్డాయి, స్ప్రెడ్ అవుతుంది, అది పనికిరాదు. అది ఒకవేళ దాని విజిబిలిటీ ఉండి, దాని క్లారిటీ ఉండి, ఆ వ్యక్తుల మీద ఆ బ్యాంకర్కి కూడా నమ్మకం ఉంటే గనక దాన్ని ఆనర్ చేస్తాడు. ఒకవేళ ఇదేదో డిస్ప్యూట్కి వెళ్తుంది అని అనుకుంటే ఆనర్ చెయ్యరు. సార్, అలాగే చెక్ బౌన్స్ సందర్భంలో అసలు శిక్ష ఎంత పడే అవకాశం ఉంటుంది? అంటే కేవలం శిక్ష మాత్రమే పడుతుందా, లేదంటే చెక్ అమౌంట్ కూడా మనకి లభించే అవకాశం ఉంటుందా ఈ కేసులో? ఈ మారిన చట్టాల ప్రకారం శిక్ష అనేది 2 సంవత్సరాలండి. దీనికి పెనాల్టీ కేసు ఫైల్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో 20% డిపాజిట్ చేయమని చెప్పి ఆర్డర్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే కేసు అయిపోయిన తర్వాత కూడా ఈ 20% డిపాజిట్ చేయమని ఆర్డర్ చేయడానికి అవకాశం ఉంది. చాలా చక్కగా చెప్పారండి. న్యాయవేదిక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. విత్ హూమ్ డు వి స్పీక్, విత్ వాట్ ఎఫెక్ట్ అంటారు కమ్యూనికేషన్కి బేసిక్ డెఫినేషన్ చెప్పేటప్పుడు 3 విభాగాలు ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ని డిమార్కేట్ చేస్తాయి. ఎంపీసీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ జేఈ మెయిన్స్కి అప్లై చేయొచ్చు, అలానే అడ్వాన్స్ కూడా అప్లై చేయొచ్చు. 10 ఇంటర్వ్యూలు అయిపోయింది. మరి వీళ్ళందరిని అడుగుతారు కదా ఏమడిగారని, వీళ్ళు కొద్దిగా డైవర్ట్ చేసి బ్రేకింగ్ దట్ ప్రిపరేషన్ ఏం చేస్తారంటే దే వాంట్ ఒరిజినల్. సైబర్ సెక్యూరిటీ కోర్సు, డేటా సైన్స్ కోర్సెస్, వీటిలో కొన్ని డిప్లొమా కోర్సెస్ కూడా చేసుకుంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ బాగానే వస్తాయి. ప్రపంచంలో అన్ని సెగ్మెంట్స్ని ఏఐ టచ్ చేస్తుంది. రైతుల దగ్గర నుంచి ఇంట్లో పాఠాలు చెప్పే తల్లుల దాకా అందరికీ ఏఐ ఉపయోగపడుతుంది. కెరీర్ గైడెన్స్ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మరియు శుక్రవారం ఉదయం 11 గంటలకు దూరదర్శన్ సప్తగిరిలో మరియు డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్లో ప్రసారమవుతుంది. ఎప్పుడైతే భూమి కొల్లపారుతుందో వేరుమండలం బాగా విస్తరించి నాణ్యమైన అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందమ్మా. అరటి పండే కాకుండా అరటి ఆకుల నుంచి, కాండం నుంచి వివిధ విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకొని రైతులు లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉందండి. పసిడి పంటలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రసారమవుతుంది. నాట్య సుమాంజలి కార్యక్రమానికి స్వాగతం. భరత మహానుభుని బ్రహ్మదేవుని ద్వారా తెలుసుకున్నటువంటి భరత శాస్త్ర నాట్య శాస్త్రాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చక్కగా ప్రదర్శించేటువంటి పద్ధతే కూచిపూడి పద్ధతి. నాట్యం భిన్న రుచేర్ జనస్య బహుదాప్యేకం సమారాధనం. అంటే నాట్యం భిన్న రుచులు గల వ్యక్తుల చేత ఒకే రకంగా ఒకే విధంగా ఆరాధింపబడుతోంది అని నాట్యశాస్త్రం తెలియజేసింది. శరీర యొక్క మనం కదలికని అభినయము అంటారు. ఇది యజుర్వేదం నుండి తీసుకొనబడిందండి. సుఖము దుఃఖము రెండు కలిసి ఉంటుంది. ఆ సుఖ దుఃఖాన్ని మనం అంగములతో అభినయిస్తే, అంటే ఆంగిక అభినయంగాను వాచిక అభినయంగాను
ఆహార్యం సాత్విక అభినయాలతో వాటిని అభినయిస్తుంది, నాట్యం అవుతుందని చెప్పి భరతముని తెలియజేశారు నాట్యశాస్త్రంలో. నాట్య సుమాంజలి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రతి మొదటి బుధవారం మరియు మూడో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మీ దూరదర్శన్ సప్తగిరిలో. నాట్య సుమాంజలి తప్పక వీక్షించండి. న్యాయవేదిక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, అలాగే చెక్ కేసెస్లో ముఖ్యంగా 20% అమౌంట్ అనేది డిపాజిట్ చేయాలి అనే మాట ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు 20% డిపాజిట్ అంటే ఏంటి? ఇది అమెండ్మెంట్ యాక్ట్లో వచ్చిందండి. ఈ 20% డిపాజిట్ చేయడం అనేది ఇప్పుడు ఈ చెక్ కేసులు ఎక్కువైపోతున్నాయి, అనవసరమైన వాటికి చెక్లు ఇచ్చేస్తున్నారు, ఈ కోర్టులో కూడా చెక్లు పెండింగ్ ఎక్కువైపోతున్నాయి. వీటిలన్నిటి దృష్ట్యా రెండోది చెక్ అనే దాని మీద వాళ్ళకి ఒక భయం అనేది ఉండాలని, దాన్ని ఆనర్ చేయాలని ఒక ఇది ఉండాలనే ఉద్దేశంతో యాక్ట్ అమెండ్ చేసినప్పుడు దీన్ని పొందుపరచడం జరిగింది. దీనిలో ఇది ఏంటంటే చెక్ కేసు ఫైల్ అయినప్పుడు ఆ ట్రయల్ కమెన్స్ అయిపోయే ముందు ఈ కంప్లైనెంట్ కనుక పిటిషన్ పెట్టుకొని ఈ చెక్ ఆ అక్యూజ్ని 20% ఆఫ్ ది చెక్ డిపాజిట్ చేయమని చెప్పి అడిగితే కనుక దానికి సంబంధించి ఈ అక్యూజ్డ్ కూడా తన కౌంటర్ ఫైల్ చేసుకోవడం. ఇక్కడ ముఖ్యంగా నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచే స్టార్ట్ అవుతుందండి. కంప్లైంట్ వేయడానికి ముందు వాళ్ళు ఇచ్చిన నోటీసుకి అక్యూజ్డ్ ప్రాపర్ రిప్లై ఇవ్వాలి. ఈ సందర్భంలో నాకు లీగల్ వ్యాలిడ్ డెట్ లేదు, ఈ చెక్కు నీ దగ్గరికి ఇందుకోసం వచ్చింది, ఈ చెక్కు నువ్వు ఇలా దుర్వినియోగం చేశావు అని స్పెసిఫిక్ స్టాండ్ ప్లీ తీసుకున్నప్పుడు వాళ్ళు కనుక ఈ 20% డిపాజిట్ గురించి కనుక కంప్లైంట్ వేసిన తర్వాత వేస్తే ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది మ్యాజిస్ట్రేట్ టు డిపాజిట్ ఆర్ నాట్. అదే కనుక కంప్లైనెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు ఈ అక్యూజ్డ్ కామ్గా ఊరుకోవడము, ప్రాపర్ రిప్లై ఇవ్వకపోవడము, ఇక్కడ లీగల్ వ్యాలిడ్ డెట్ కనపడము, ఇవన్నీ చూసిన సందర్భాల్లో ఈ కంప్లైనెంట్కి ఎంతో కొంత ఉపశమనం కలిగించడం కోసం ఈ 20% అనేది డిపాజిట్ చేయడం, అది అన్కండిషనల్గా కంప్లైనెంట్ విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మ్యాజిస్ట్రేట్ గారు ఈ సందర్భానికి సంబంధించి ఇది పర్వాలేదు, ఇది ట్రయల్లోనే ఇది జరగాలి, ట్రయల్లోనే నిర్ధారణ అవ్వాలి అని కనుక అనుకుంటే విచారణ అనంతరం ఒకవేళ ముద్దాయికి శిక్ష పడితే అప్పిలేట్ కోర్టులో అప్పిలేట్ జడ్జి గారు డెఫినెట్గా ఈ మధ్యకాలంలో ప్రతి కేసులోనూ ఈ చెక్ అమౌంట్ మీద 20% మీరు కోర్టులో డిపాజిట్ చేయాల్సిందే అని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని రెస్పాండెంట్ అంటే కింద కోర్టులో కంప్లైంట్ వేసిన అతను పై కోర్టులో రెస్పాండెంట్ అవుతాడు, ఆ రెస్పాండెంట్కి అందజేస్తారండి ఈ కేసు అయిపోయే లోపే. సార్, అలాగే చెక్ కేసెస్ గురించి చక్కగా వివరించారు. అలాగే చాలామంది ఎక్కువగా ఉపయోగించే వాటిలో చెక్స్ తర్వాత ప్రామిసరీ నోట్ల గురించి ఎక్కువగా వింటూ ఉంటాను సార్. అసలు ప్రామిసరీ నోట్ అంటే ఏంటి? ఈ చెక్ అనేది ఈ ఆర్థిక లావాదేవీల్లో, వ్యాపార లావాదేవీల్లో వాడుకుంటారు అనేది ఎంత ఇదో, ఈ ప్రామిసరీ నోట్లు అనేది దైనందిక జీవితాల్లో, దైనందిక వ్యవహారాల్లో నాకు ఒక సంవత్సరం తర్వాత పంటలు వస్తాయి, ఈ సంవత్సరం లోపు ఈ పంటలకు కావాల్సినటువంటి డబ్బే కానీ, లేకపోతే ఇంకో ఏదో పెళ్ళి, ఇంట్లో పిల్ల పెళ్ళి, ఏదో పొలం అమ్మితే కానీ, లేకపోతే స్థలం అమ్మితే కానీ రాదు, ఈ లోపు డబ్బు కావాలి. ఈ ప్రామిసరీ నోట్లు రాసి ఇదివరకుట్లో ధర్మ వడ్డీ అంటే రూపాయి, ఈ రోజున ధర్మ వడ్డీ 2 రూపాయలు అయిపోయింది. అంటే దానికి ఏమన్నా చట్టం ఉందంటే చట్టమేం లేదు. ఒక 2 రూపాయల వడ్డీ అనేది ధర్మ వడ్డీ కింద భావించడం జరుగుతుంది. ఈ ప్రామిసరీ నోట్లు రాసి అప్పులు తీసుకుంటూ ఉంటారు. ఇది కూడా ఈ చెక్కు పరిస్థితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవి కూడా ఎంటీ నోట్లు ఇవ్వడం, తర్వాత అది 3 రూపాయలు వడ్డీ, 4 రూపాయలు వడ్డీ అని చెప్పి లెక్కలేసుకొని తర్వాత ఒక 2-3 ఏళ్లకి దాని మీద పెద్ద మొత్తాల్లో వేయడం, కేసులు వేయడం. ఈ ఎన్ఐ యాక్ట్ కేసుల్లో ముద్దాయి ఎలాగైతే నిరూపించుకోవాలో, ఈ ప్రామిసరీ నోట్ కేసుల్లో డిఫెండెంట్ అంటే అప్పు తీసుకున్న వాళ్ళు, నేను ఆ రోజున ఆ ప్రామిసరీ నోటు మీద డేటు వేసిన రోజున ఆ వ్యక్తి దగ్గర నుండి ఆ పెద్ద మనుషులు, ఆ మధ్యవర్తుల సమక్షంలో నేను సంతకం పెట్టి డబ్బు తీసుకోలేదు అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ డిఫెండెంట్ మీద, అప్పు తీసుకున్న వ్యక్తి మీదే ఉంటుంది. కాబట్టి
ఈ ప్రామిసరీ నోట్లు కూడా చెక్కు క్రిమినల్ కేసు, ప్రామిసరీ నోట్లు సివిల్ కేసు. చెక్ క్రిమినల్ కేసు అంటే దానికి దీనికి ఒక చిన్న ఇది చెప్తా. క్రిమినల్ కేసులో మీరు ఒక్క వాయిదాకి రాకపోతే వారెంట్ ఇస్తారు. వారెంట్ ఇస్తే అది పోలీస్ ఎగ్జిక్యూట్ చేస్తే మిమ్మల్ని ఇంటికి వచ్చి జీపీఎస్ తీసుకొస్తారు. మీకు ఆ కేసు మళ్ళీ రెండో రోజు కంటిన్యూషన్ మీకు తెలుస్తుంది. కానీ ప్రామిసరీ నోట్ కేసు, సివిల్ కేసులో మీరు నోటీసు తీసుకొని ఏమైందిలే సివిల్ కేసే కదా అని అనుకుంటే తర్వాత ఒక నిదానంగా ఒక 6 నెలలకి సంవత్సరానికి డిగ్రీ అవుతుంది. మన పేక ముక్కు మునిగిపోయేదాకా మనకి ఏమీ తెలియదు అసలు. క్రిమినల్ కేసుకి సివిల్ కేసుకి అంత వ్యత్యాసం ఉంటుంది. క్రిమినల్ కేసులో రెండో రోజు తెలుస్తుంది, సివిల్ కేసులో మొత్తం కొంప మునిగేదాకా ఏమీ తెలియదు. అప్పుడు ఒకేసారి వచ్చి ఇంట్లో సామాన్లు జప్తు చేస్తామని, ఇంట్లో సామాన్లు బయటపెడతారు. చుట్టుపక్కల వాళ్ళతో పరువు పోతుందని. కేసు కంటెస్ట్ చేసుకుంటే గెలిచేవాళ్ళు, లేదా కేసు కంటెస్ట్ చేస్తే ₹1 పోయేది. అప్పుడు పరువు పోయి ₹10 కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చెక్కు ఎంత ప్రమాదకరమైందో ప్రామిసరీ నోట్ కూడా అంతే ప్రమాదకరమైంది. సార్, అలా అసలు చెల్లుబాటు అయ్యే ప్రామిసరీ నోట్లో ఉండాల్సిన వివరాలు ఏంటి? ప్రామిసరీ నోట్లో మెయిన్గా ఉండాల్సిన అంశము వ్రాయించి ఇచ్చినవారు, వ్రాయించుకున్నవారు, వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలు, ఎంత వడ్డీ, ఆ షరతుతో సహా ఉండి మోస్ట్ ఇంపార్టెంట్ పదం మీకు కానీ మీరు ఆర్డర్ పొందిన వారికి కానీ అన్న పదం ఉంటేనే అది ప్రామిసరీ నోటు. చాలా సందర్భాల్లో కొంతమంది ఆ పదం తీసేస్తున్నారు. ఈవెన్ నేను ప్లెయింట్లు కూడా చూస్తుంటాను, మీకు కానీ మీ ఆర్డర్ పొందిన వారికి కానీ అనే పదం కంపల్సరీగా ఉంటేనే అది ప్రామిసరీ నోట్ కింద. అలాగే దానిలో మీరు చూసే ఉంటారు, మీరు లాయర్ గారు కాబట్టి, ఆ ప్రామిసరీ నోట్ ప్రొఫార్మా మన ఆంధ్రదేశంలో ఒక రకంగా ఉంటుంది, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక రకంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ దీని పూర్తి పాఠం ఇదే. అయితే ఇది కూడా స్వదస్తూరితో రాయాల్సిందే. వస్తే గనక స్వదస్తూరితో రాయించుకోవాలి. కొంతమంది వేలిముద్ర అండి రాదండి, ఆ సందర్భంలో వాళ్ళ భార్యా పిల్లలు చదువు వచ్చిన వాళ్ళు మనం చాలా కేసుల్లో చూస్తుంటాం. అతను తెలుగు పండిట్టు, ప్రామిసరీ నోట్ వేరే వాడు రాస్తాడు. ఇవి ప్రిజంప్షన్స్ తీసుకోవాలన్నా కూడా ఆ రోజు నేను చేయి బాగాలేదండి సంతకం పెడతాను, నేను హడావిడిగా ఉన్నాను, నా చేయి ఏదో చెప్తారు, ఇంకొక దస్తూరి ఆయన ఉన్నాడు కదా ఆయన చేత పెట్టించండి అంట. కాబట్టి ఈ డిఫెన్సులు కూడా తీసుకోకుండా ఉండడం కోసం ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు తీసుకుంటున్న వాళ్ళ చేతే నోటు రాయించి తీసుకోవాలి. అది అలాగే చాలామంది సార్ ప్రామిసరీ నోట్ డబ్బు అవసరంలో ఉంటారు, అవసరంలో ఉండి ఆలోచించకుండా ఎంటీ ప్రామిసరీ నోట్స్ జస్ట్ సంతకం చేసి ఇచ్చేస్తూ ఉంటారు. దానివల్ల ఫ్యూచర్లో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? సేమ్ ఇందాక ఎన్ఐ యాక్ట్ ఇది అంతే. అవసరం అనేది మనని ఎంతటికైనా లొంగదీస్తుంది. నేను చాలా సందర్భాల్లో చూశాను, చాలా పెద్దవాళ్ళు. ఒక సందర్భంలో ఒక పెద్ద న్యాయవాది లేడీ, ఆవిడ తర్వాత పెద్ద ఆఫీసర్ అయ్యారు జ్యుడిషియల్ దీనిలో. ఆవిడ ఆయన భర్తకి సంబంధించి ఒక పర్సనల్ ఇష్యూలో పెద్ద అమౌంట్ తీసుకుంటుంటే నా దగ్గరికి ఈ సంతకాలు వ్యవహారాలన్నీ నా ఆఫీస్లో జరుపుకుంటామండి, మీరు లాయర్ గారు కదా మీ దగ్గరికి వస్తామని ఆవిడే అడిగారు. ఈ అప్పిచ్చే ఆయన కూడా నాకు తెలిసిన ఆయన. ఆవిడ పెద్ద అమౌంట్, వైట్ అమౌంటే, సంతకాలు పెట్టారు. దానిలో భాగంగా వాళ్ళ హస్బెండే అన్నారు, కొన్ని ఎంటీ కూడా సంతకం పెట్టి ఇవ్వు అన్నారు. ఆవిడ నా వైపు చూశారు, నేనేం మాట్లాడలా, నేను దాన్ని ఎంకరేజ్ చేయను, నేనేం మాట్లాడలా. భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు. ఆయనే ఇన్సిస్ట్ చేశారు, ఆవిడ పెట్టారు, ఇచ్చారు. అయితే ఆవిడ ఒక మాట అన్నారు, ఈ ఎంటీవి మాత్రం ప్లేటర్ గారి దగ్గర పెడతాను, రాసినవి మాత్రం ఆవిడకి ఇస్తాను, ఈ పాప నాకెందుకండి అన్న. అంటే లేదు మీ దగ్గర ఉంచండి సార్ అని లిటరల్గా ఆవిడ ఏడ్చారు. ఆవిడ ఏడ్చి, నేను చాలా సందర్భాల్లో న్యాయ విజ్ఞాన వేదికల్లో చెప్పిన దాన్ని, నా భర్త అవసరం కోసం నేను ఈ పని చేయిస్తున్నాను,
ఏంటండి ఇది, ఇంకా మనుషులందరూ ఇంతే కదా, నేనే ఈ రకంగా చేస్తున్నాను అని. తర్వాత ఆ చెల్లింపు జరిగింది. పాపం ఆవిడే నా దగ్గరకు వచ్చి తీసుకెళ్ళడం జరిగింది. ఆవిడ అత్యున్నత జ్యుడిషియరీలో పనిచేసి చనిపోవడం కూడా జరిగింది మొన్న ఈ మధ్య. నిజంగా అది తలుచుకున్నప్పుడల్లా నాకు బాధేస్తుంది. ఒక అంత పెద్ద ఆవిడ, అంత రీడింగ్ ప్రాక్టీషనరు, ఆవిడ నా దగ్గరికి వచ్చి ఆ రకంగా, ఇక్కడ నిజంగా చెప్తాను, నేను ఒక స్పెక్టేటర్ని. అంటే ఆ విషయంలో కూడా ఆయన తెలుసు, ఆవిడ తెలుసు. వాళ్ళే నా దగ్గర అనుకుని వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. ఈ సందర్భం జరిగిన తర్వాత ఆవిడ కోరిక, వాళ్ళ భర్త అడిగారు, ఆ కాగితాలు నా దగ్గర పెట్టడం జరిగింది. తర్వాత వెనక్కి ఇచ్చేయడం, క్లియర్ అయిపోయిన తర్వాత వెనక్కి ఇచ్చేయడం. అందుకని అవసరమే మనిషిని ఎంతకన్నా దిగజారుస్తుంది. చాలామందిని చూశాను నేను, ఎంత పెద్ద పెద్ద వ్యాపారస్తులు, పెద్ద పెద్ద కోటీశ్వరులు, వాళ్ళకి కరెక్ట్గా 10 లక్షలు క్యాష్ ఉండదు. ఆ సందర్భంలో ఇచ్చిన వాళ్ళు ఇస్తారు. వాళ్ళు పెట్టే కండిషన్లకి వీళ్ళు తలంచక తప్పదు. అయితే ఏంటంటే అది కూడా కాస్త ముందే మనం జాగ్రత్త వహించి కాస్త ముందే మేల్కొని ఉంటే ఇట్లాంటివి కూడా జరగవు. రెండోది, ఈ ఎగ్గొట్టడాలు ఎక్కువయ్యేసరికి నిజంగా అప్పు ఇచ్చేవాళ్ళు కూడా, అంటే నిజంగా ఇట్లాంటివి చేయకుండా ఇచ్చేవాళ్ళు కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఇట్లాంటివి చేయడం జరుగుతుందండి. చాలా విలువైన సమాచారం చెప్పారు సార్. న్యాయవేదిక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకున్నాం. అందరికీ ఆరోగ్యం. జ్ఞానదంతాలు అని వింటూ ఉంటారు కదా, ఇది అందరికీ వస్తుందంటారా, లేదు కొంతమందిలోనే ఈ జ్ఞానదంతాలు చూస్తామా? మనకి టోటల్గా 32 పళ్ళు అనేవి ఉంటాయండి. పై దవడలో 16 పళ్ళు, కింద దవడలో 16 పళ్ళు ఉంటాయి. ఈ జ్ఞానదంతాలు ఏంటి అని అంటే 18 నుంచి 25 సంవత్సరాల వయసులోపు ఈ జ్ఞానదంతాలు అనేవి నోట్లోకి రావడం. డేంజరసిటీ వాట్ ఇస్ దట్ అంటే ఇట్ ఈస్ ద నథింగ్ బట్ ఒబేసిటీ అని చెప్పొచ్చు. ఈ ఒబేసిటీకి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో చాలా మటుకు అందరూ లైఫ్ స్టైల్ చేంజెస్ జరిగిపోయినాయి, తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోయినాయి, అండ్ ఎంతసేపు మైండ్ స్ట్రెస్. సర్వైకల్ క్యాన్సర్ ఎంతవరకు ప్రమాదకరం, ఇది మన దేశంలో ఎలా ఉందంటారు? ఇది స్త్రీలలో 2వ అతి సాధారణ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ అనేది మామూలుగా మనకి గర్భాశయ ముఖద్వారంలో ట్రాన్స్ఫర్మేషన్ జోన్ అనే ఒక ఏరియా ఉంటుంది. మనం ఎలా సంరక్షించుకోవాలి, ఇప్పుడున్నటువంటి పొల్యూషన్స్ దగ్గర నుంచి, ఇప్పుడున్నటువంటి ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి, ప్రజెంట్ సినారియోలో మనం స్కిన్ని ఎలా కాపాడుకోవాలి, ఎండ దగ్గర నుంచి కానీ, యూవీ రేస్ దగ్గర నుంచి కానీ, పొల్యూషన్ దగ్గర నుంచి కానీ, డస్ట్ దగ్గర నుంచి కానీ ఎలా. అందరికీ ఆరోగ్యం. ప్రతి గురువారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు మీ దూరదర్శన్ సప్తగిరిలో మరియు డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్లో ప్రసారమవుతుంది. एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल। डाउनलोड वेव्स ऐप नाउ एंड वॉच फॉर फ्री। ఇంద్రధనస్సు హిందీ సినీ గీతాలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 5:30 మీ దూరదర్శన్ సప్తగిరిలో. న్యాయవేదిక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, అలాగే ప్రామిసరీ నోట్లు అంటే గుర్తొచ్చింది. అసలు ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలతో పాటు అసలు ఎంతమంది సాక్షులు ఉంటే బాగుంటుందంటారు? ప్రామిసరీ నోట్లో అప్పు తీసుకునేవాళ్ళు, అప్పు ఇచ్చేవారు, అలాగే 2 సాక్షులు, ఒక దస్తూరి ఉంటుందండి దానిలో ప్రొఫార్మా షీట్లో. అయితే దీనిలో అందరూ ఉండాలా అని అంటే అక్కడ ఉన్న పరిస్థితుల్ని బట్టి, ఇప్పుడు ఈ అప్పు ఇచ్చేవాళ్ళు ఉంటారు, తీసుకునేవాళ్ళు వీళ్ళిద్దరు ఉంటారు. దాని సాక్షులు మరొక 2 ప్లస్ ఇంకొకళ్ళు, మొత్తం 3 తీసుకొని వెళ్ళాలి. ఆ సందర్భాల్లో 3 దొరకరు. 3 దొరకపోయినంత మాత్రాన నష్టం ఏమీ లేదు. అప్పు తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు నోటు రాయకూడదు, తీసుకున్న వాళ్ళు మాత్రమే నోటు రాయాలి, లేదా థర్డ్ పార్టీ రాయాలి. అంతేగాని అప్పు ఇచ్చిన వాళ్ళు నోటు రాస్తే చెల్లదు. మీన్స్ ఆ సందర్భాన్ని నిరూపించుకోవాలి. మళ్ళీ
కాబట్టి ఇదండి. 2, ముఖ్యంగా సాక్షులో ఈ దస్తూరి యొక్క ఉపయోగం ఏంటంటే, ఈ ప్రామిసరీ నోటు మా సమక్షంలో సాక్షులు చెప్పాల్సినటువంటి అంశం వ్యాలిడ్గా మా సమక్షంలో ఈ ప్రామిసరీ నోటు రాయడం జరిగింది, డబ్బు తీసుకున్న తర్వాత ఈ ప్రామిసరీ నోటు రాశారు, రాసిన సందర్భంలో ఈ తీసుకున్న వ్యక్తి మా ఎదురుగుండానే సంతకం పెట్టాడు, అతను సంతకం పెట్టిన తర్వాత మే ఇద్దరం సంతకం పెట్టాము అని చెప్పాలి. అంటే నోటు రాసి దస్తూరి రాసిన తర్వాత అతను సంతకం పెట్టిన తర్వాత సాక్షులిద్దరూ సంతకం పెట్టారు, పెట్టి ఈ ప్రామిసరీ నోట్ని అప్పు ఇచ్చిన అతనికి హ్యాండ్ ఓవర్ చేశారు అన్నది ఇట్ ఇస్ ఎ క్రానలాజికల్ ఆర్డర్. అంతేగాని డబ్బులు ముందు నోటు ఇచ్చేశారు, ఈయన సంతకం పెట్టాడు, సంతకం పెట్టిన తర్వాత నోటు రాశారు, అది కరెక్ట్ కాదు. నోటు రాసిన తర్వాతే సంతకం పెట్టాలి. అలాగే సంతకం పెట్టిన తర్వాతే అతను సంతకం పెట్టడం చూశాను అనేదే ఈ సాక్షులు, అలాగే ఆ డబ్బు ఇచ్చిపుచ్చుకోవడం చూసామన్నదే ఈ సాక్షులు. కాబట్టి ఈ ప్రామిసరీ నోట్లో మినిమం 5 అంటే 5 అనేది మ్యాక్సిమం, అది మినిమం అనేది ఇంకా డిపెండ్స్ అపాన్ ది సిచ్యుయేషన్. అలాగే దీనిలో ఒక చిన్న ఇది చెప్తా. ఒకసారి ప్రామిసరీ నోటు పెన్సిల్తో రాసింది. పెన్సిల్తో రాసున్న ప్రామిసరీ నోట్ని నా దగ్గరికి మా క్లయింట్ తీసుకొచ్చాడు. సార్ పెన్సిల్తో రాసామండి అని. పెన్సిల్తో రాయకూడదని ఉంది అక్కడే, దీంతోనే రాయాలి అని ఏమీ లేదు. నేను కోర్టులో ఫైల్ చేస్తే పెన్సిల్తో ఎలా చెల్లుబాటు అవుతుందని, ఎలా చెల్లుబాటు కాదో చెప్పండి. సరే దాని మీద తర్జన పడ్డారు. అదే నెంబర్ వేయడం జరిగింది, డిగ్రీ పొందడం జరిగింది, అమలు చేయడం జరిగింది, వసూలు చేసుకోవడం జరిగింది. అంటే ప్రామిసరీ నోటు ఇంతమంది ఉండాలి, అలాగే అక్కడ రాయాలి. ఇంకోటి రెడ్ ఇంక్తో రాయచ్చా, గ్రీన్ ఇంక్తో రాయచ్చా, బ్లూ ఇంక్తో రాయచ్చా, బ్లాక్ ఇంక్తో రాయచ్చా, నీకు దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది నువ్వు రాసావా లేదా అన్నది ఇంపార్టెంట్, కానీ ఏ ఇంక్తో రాసావా అనేది ఇంపార్టెంట్ కాదు. సార్ అలాగే ప్రామిసరీ నోట్ అసలు ఎంతకాలం చెల్లుబాటు అవుతుంది? ఏదైనా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో ఈ ఎన్ఐ యాక్ట్కి సంబంధించి చెక్కుకి సంబంధించి 6 నెలలు ఎలా ఉందో, కొన్ని సందర్భాల్లో 3 నెలలు ఎలా ఉంటుందో, ప్రామిసరీ నోటు 3 సంవత్సరాలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. 3 సంవత్సరాల ఒక్క రోజుకి అది పనికిరాని తుక్కు కాగితం. అయితే ఇవాళ రాత్రి 12ంటికి డేట్ అయిపోతుంది అనుకోండి, 11 లోపే దాని మీద దీనికి సంబంధించిన అసలు ఫాయిదాల మొత్తము ఒక్క 1000 రూపాయలు, 550 రూపాయలు ఇచ్చిన దాని మీద వెనకాల ఎండార్స్మెంట్ అప్పు తీసుకున్న వాళ్ళు రాయాలి. ప్రోనోట్ ఎవరి దగ్గర ఉంటుంది? అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి వచ్చి ఈ నోటు మీద ఒక 100 రూపాయలు జమ కడుతున్నాను, అసల్లో వడ్డీలో కాదు, అసల్లో 50 రూపాయలు, 100 రూపాయలు, 500, 1000 రూపాయలు జమ కడుతున్నాను అని రాసి సంతకం పెట్టాలి. మళ్ళా ఇది ముందే పెట్టించేసుకున్నాడు, ఈ సంతకం ఆయన రాసుకున్నాడు అంటాడని మళ్ళా దానికో 2 సాక్షులు, ఒకవేళ ఏదైనా ఇతను రాయలేకపోతే మళ్ళీ దానికో దస్తూరి, అలా పెట్టుకుని మళ్ళా ఆ రోజు నుంచి 3 ఏళ్ళు ఉంటుంది. అలాగా ఎన్ని సంవత్సరాలైన దానికి లిమిటేషన్ లేదు. మళ్ళా ఆ 3 ఏళ్ళు అయ్యేలోపు మళ్ళా దానికి ఎంతో కొంత జమ చేస్తే అలా ఉన్నది. నేను మొన్న మధ్య ఒక కేసు చేశాను, అది ఎప్పుడు 2000 సంవత్సరంలోనో ఎప్పుడో నోట్, అది 2025 దాకా తిరగగడుతూనే ఉన్నారు. కాబట్టి లిమిటేషన్ అనేది 3 ఇయర్సే, కానీ దానిలో పార్ట్ పేమెంట్ ఎండార్స్మెంట్ ఉంటే ఇంకొక అక్కడి నుంచి 3 ఏళ్ళు పెరుగుతుంది. సార్ అలాగే ఫైనల్గా మా వ్యూవర్స్ కోసం అసలు ప్రామిసరీ నోట్లు కావచ్చు, చెక్కులు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఒక వ్యక్తికి ఇవ్వాలన్నా లేదంటే ఒక బ్యాంక్ ఇవ్వాలన్నా అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా? నేను ఈ యావత్ భారతదేశ ప్రజలకి, నా ముఖ్యంగా తెలుగు ప్రజలకి చెప్పేది ఏంటంటే, ప్రామిసరీ నోట్లు కానీ చెక్కులు కానీ నింపినవి మాత్రమే ఇవ్వండి, ఎంటీవి ఇవ్వకండి. అలాగే ఈ చెక్ బుక్, అలాగే మీ సర్టిఫికెట్లు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటారో ఈ చెక్ బుక్ను కూడా అంతే జాగ్రత్తగా పెట్టుకోండి, నింపినవి మాత్రమే ఇవ్వండి అనేది నా సలహా అండి. అలాగే
యువత కూడా చిన్న చిన్న ఈ ఫైనాన్షియల్ కంపెనీలకి వాటికి వెళ్ళి మీరు ఈ విలాసాల కోసం ఎటువంటి అప్పులు చేసి వాళ్ళకి నోట్లు చెక్కులు ఇవ్వకండి, అది మీ భవిష్యత్తుకి దెబ్బతీస్తుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలా చక్కగా చెప్పారు సార్. ఎన్ఐఏ యాక్ట్ అనేది ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడే చట్టం. అలాంటి చట్టాన్ని మా ప్రేక్షకులకు చాలా వివరంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో చెప్పారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అండి, నన్ను పిలిచి నా చేత ఈ మంచి మాటలు చెప్పించినందుకు చాలా ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాళ న్యాయవేదిక కార్యక్రమం. కాగితం అనేది చాలా ప్రాణం ఉన్నటువంటి ఒక కాగితం లాంటిది. కాబట్టి ప్రతి ఒక్కరూ కాగితాన్ని నింపేటప్పుడు, అది ఒకరికి ఇచ్చేటప్పుడు చెక్ కావచ్చు, ప్రామిసరీ నోట్ కావచ్చు, కాస్త అవగాహనతో సరైన విధంగా చెక్ చేసుకొని ఇవ్వటం ఎంతైనా మంచిది. ఇది ఇవాళ న్యాయవేదిక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మేము ముందుకు వచ్చేస్తా. చూస్తూనే ఉండండి దూరదర్శన్ సప్తగిరి.